డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలే. ఫస్ట్ 18,000 ఉద్యోగాలు అన్నారు, మళ్ళీ దానిని తగ్గించినారు, 14,000 అన్నారు, 12,000 అన్నారు. రేపు మళ్ళీ 5,000కి తెస్తారా 6,000కి తెస్తారా అనే అనుమానాలు కూడా అందరికీ ఉన్నాయి. అసలు డిఎస్సి ఇస్తారా లేదా? మొన్న లోకేష్ గారు ఏం చెప్పినారు, 3వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పినాడు. ఇది 3/9 వచ్చా. ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నాడు. జనవరి 1, ఫిబ్రవరి 1, మార్చి 1 కూడా. ఇది జాబ్ క్యాలెండర్. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే నా కాలర్ పట్టుకోండి అన్నాడు. ఎవరు? లోకేష్ బాబు గారు. ఇప్పుడు జనంలోకి వస్తే పోలీసులు లేకుండా కాలర్ పట్టుకోవడం కాదు, చొక్కా లేకుండా చొక్కా కూడా చించేస్తారు. అంత కోపంగా ఉన్నారు. విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు. సరే, మహిళలకు ఎటు మోసం చేసినారు. 1,500 ఇస్తామని 1,500 ఎగరగొట్టినారు. ఉచిత బస్సు అన్నారు, అది ఎగరగొట్టినారు. అన్నీ ఎగరగొట్టినారు. ఈరోజు అన్ని వర్గాలను మోసం చేసేది కాకుండా విద్యార్థులను, నిరుద్యోగులను రోడ్డు మీద పడేసే పరిస్థితి. తల్లికి వందనం అన్నారు, 15,000 అన్నారు ఒక్కొక్కరికి. ఆయన అయితే మరి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని. అది లేదు. ఈరోజు తల్లికి వందనం చెప్పి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించేటువంటి పిల్లల తల్లిదండ్రులు, మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు 45,000 వస్తుంది, మా ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు 60,000 వస్తుందని చెప్పి ఆశపడి మీకు ఓట్లేసి మోసపోయి ఈరోజు అతిగతి లేకుండా పోయినటువంటి స్కీమ్ కోసం అప్పులు చేసి స్కూళ్ళల్లో ఫీజులు కడుతున్నారు. ఆ స్కూల్లో ఫీజు కట్టలేని వాళ్ళు, అప్పులు పుట్టనోళ్ళు స్కూల్ పిల్లలను మానిపించి ఇంట్లో పెట్టుకుంటున్నారు, లేకుంటే పొలం పనులకు పంపిస్తున్నారు. ఇది మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం. కాబట్టి ఈరోజు దీన్నన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు, అలాగే తల్లికి వందనానికి మోసపోయినటువంటి తల్లులకు, ఏదైతే మిగతా సూపర్ 6 హామీలను విస్మరించినటువంటి గుర్తు చేయడానికి రేపు 12వ తేదీన ర్యాలీ మొదలుపెట్టడం జరుగుతుంది. ఈరోజు మీరు అసెంబ్లీలో పెట్టినటువంటి బడ్జెట్లో పోయినసారి ఇవ్వలేదు. మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ బడ్జెట్లో అయినా సరే నిరుద్యోగ వృత్తికి ఎందుకు పెట్టలే? దాదాపుగా 13,000 కోట్లు అమ్మఒడికి అవసరమైతే, తల్లికి వందనానికి 13,300 కోట్లు అవసరమైతే మీరు పెట్టిందంతా 8,000 కోట్లు పెట్టినారు, 8,600 కోట్లు పెట్టినారు. అంటే మిగతాది ఎవరు ఇవ్వాలి? ఎవరిని మోసం చేయడానికి చేస్తున్నారు? అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటికి ఒక స్టూడెంట్కు 15,000 ఇస్తే అప్పుడే దాదాపుగా 7,000 కోట్లు వచ్చేది. మీరు అందరి పిల్లలకి ఇస్తానన్నప్పుడు 13,000 కోట్లు ఇవ్వకుండా 6,000, 8,000 కోట్లు ఇస్తే ఎక్కడ? పోయిన బడ్జెట్లో ఎంత పెట్టారు? తల్లికి వందన ఎడ్యుకేషన్కు 7,000, 6,000 కోట్లు పెట్టి 800 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు మీరు పెట్టే 8,000 కోట్ల బడ్జెట్లో అయినా సరే 8,000 కోట్లు ఖర్చు చేస్తారనే నమ్మకం ఉందా? ఫీజు రియంబర్స్మెంట్కు 3,200 కోట్లు బకాయిలు ఉన్నాయి, అది చెల్లిస్తున్నారా లేదా? ఎప్పుడు చెల్లిస్తారు? తల్లికి వందనం జూన్లో అంటున్నారు, దానికి గ్యారంటీ లేదు. అంటే మీరు 50% కోత పెట్టడానికి పెట్టినారు, స్కెచ్ చేసినారు. ఇవన్నీ అందరినీ మోసం చేయడానికి మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఎవరు లేరు కాబట్టి, అడ్డగిచ్చే వాళ్ళు, క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు కాబట్టి విచ్చలవిడిగా అబద్ధాలు చెప్తున్నారు. మీటింగ్లో స్పీచ్ చెప్పినట్టు అబద్ధాలు చెప్తున్నారు విచ్చలవిడిగా. కౌన్సిల్లో ప్రశ్నించేసరికి జవాబు చెప్పలేక ఎదురుదాడి చేస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురుదాడి. ఆయన లోకేష్ గారు చెప్తారు,
మొన్న మాట్లాడేటప్పుడు విన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మహత్యతో మాట్లాడుతుంటారని. లోకేష్ బాబు గారికి నేను చెప్తాడా, ఆత్మలతో ఎన్ని ఆత్మలు ఘోషిస్తున్నాయనేది ఎన్టీ రామారావు గారు ఆత్మను అడిగితే చెప్తాది, అలాగే హరికృష్ణ గారి ఆత్మను అడిగితే చెప్తాది, రామ్మూర్తి నాయుడు గారి ఆత్మను అడిగినా చెప్తాది. ఎవరి వల్ల వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయో వాళ్ళ ఆత్మలను అడిగితే చెప్తారు. ఇప్పటికైనా సరే దాదాపు సంవత్సరం అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి, 2 నెలలు పోతే సంవత్సరం అవుతుంది. మీ బడ్జెట్ అంతా కూడా పరనింద ఆత్మస్థుతి, అంతకంటే ఏం కనపడలే. ఈ రకమైనటువంటి ప్రజలను మోసం చేసేటువంటి విధానంలోకి వచ్చి బడ్జెట్ను సవరించి ఏవైతే మీరు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కూడా బడ్జెట్లో పొందుపరచాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఏదైతే మీరు స్టూడెంట్స్కు ఫీజు రీయింబర్స్మెంట్ 3,200 కోట్లు బాకీ, నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి పోయిన సంవత్సరం 36,000, ఈ సంవత్సరం కలిపి మొత్తం వాళ్లకు బడ్జెట్లో పొందుపరచాలి. మహిళలకు ఉచిత బస్సు అయితే రాష్ట్రంలో ఎక్కడైనా తిరగచ్చన్నారు బస్సు. నిన్న మినిస్టర్ గారు కౌన్సిల్లో చెప్పినారు ఓన్లీ జిల్లాలో మాత్రమే అని. అంటే కోడుమూరు ఎక్కితే అలా కర్నూలులో దిగొచ్చు ఫ్రీగా. ఆడయ్యే 3 రూపాయలకి మీ మెహర్బాన్ ఏంది అంటే పల్లె టు పల్లె తిరగాలి, పల్లె వెలుగు బస్సు తప్ప మామూలు బస్సు ఎక్కే అర్హత లేదని పెట్టారు. వాళ్ళేదో పాపం అన్నవరము, అమరావతి, తిరుపతి, విశాఖపట్నము కేవ్స్ అవన్నీ చూద్దాం అనుకున్నారు. జిల్లా కాడికే పెట్టినట్టు ఒక పార్లమెంటు పరిధి వరకే వాళ్ళకు ఉచిత బస్సులు, యాడి పోనీకి లేరు. పోతే తాలూకా హెడ్ క్వార్టర్ సంతకు పోనీకి పనికి వచ్చాది, అంతకు తప్ప దేనికి రాదు, పనికిరాదు ఉచిత బస్సు. కానీ ఇవన్నీ కాదు, ప్రజలకు వెంటనే ముఖ్యమైనటువంటి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెన డబ్బులు, నిరుద్యోగ భృతి ఇవన్నీ వెంటనే రిలీజ్ చేయాలి. ఏదైతే ఇంతకుముందు విద్యార్థుల వికాసానికి ట్యాబులు ఇచ్చినారో ఆ ట్యాబుల్ సిస్టాన్ని కూడా పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తాం.